రూపాయలు ఒక గొట్టం రక్తం కోసం ప్రతి డెలివరీ రూమ్లో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తుంది. కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ చేయించుకోండి. మీ బిడ్డ భవిష్యత్తుకు ఇన్సూరెన్స్ లాంటిది. కానీ ఇది నిజంగా మీ బిడ్డ ప్రాణాలు కాపాడే సైన్సా, లేక భయపెట్టి మీ జేబులు గుల చేసే ఒక పెద్ద కార్పొరేట్ గేమా? ఈ 10 నిమిషాల్లో మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. డెలివరీ రూమ్లో మీరు ఆ డెసిషన్ తీసుకునే ముందే దీనికోసం ఒక క్లారిటీ మీకు ఇవ్వబోతున్నాం. నేను నెలల తరబడి డాక్టర్లతో మాట్లాడాను, రీసెర్చ్ పేపర్లు తిరిగేశాను. ఎందుకంటే ఇది ఒకసారి తీసుకోవాల్సిన డెసిషన్ మాత్రమే. కానీ ముందు మనకు ఒక ప్రశ్న, ఈ కార్డ్ బ్లడ్ అంటే ఏటో మీకు తెలుసా? దీంట్లో ఒక నిజమైన అద్భుతం దాగి ఉంది. సాధారణంగా డెలివరీ తర్వాత బొడ్డుతాడు కట్ చేసి పారేస్తారు. కానీ ఆ తాడులో ఒక మాయలో కొంత రక్తం మిగిలిపోతుంది. దాన్నే కార్డ్ బ్లడ్ అంటారు. ఇందులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. శరీరం దెబ్బతింటే మారడానికి, కొత్త రక్తం పుట్టడానికి కావలసిన కణాలు సాధారణంగా ఇవి ఎముక మధ్యలో మాత్రమే దొరుకుతాయి. కానీ కార్డ్ బ్లడ్లో ఇవి ఎంత స్థాయిలో ఉంటాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రక్తంలో స్టెమ్ సెల్స్ కోట్లాది సంఖ్యలో ఉంటాయి. చాలా ప్యూర్ ఫామ్లో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు సోకవు. ఏ రకమైన రక్తాన్నైనా సృష్టించగలవు. సరే, ఇది సైన్స్. కానీ దీన్ని ఎందుకు దాచాలి? నిజమైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ రోజుల్లో క్యాన్సర్ లాంటి జబ్బులు చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. లుకేమియా, లింఫోమా, బ్లడ్ క్యాన్సర్లు, సికిల్ సెల్ అనీమియా, తలేసిమియా వంటివి ఎన్నో సోకుతున్నాయి. పూర్వం వీటికి బతకడం చాలా కష్టమయ్యేది. కానీ కార్డ్ బ్లడ్ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మీ స్టెమ్ సెల్స్తో కొత్త రక్తాన్ని పుట్టించి రోగులను బతికించవచ్చు. ఇప్పటి వరకు 80కి పైగా ప్రాణాంతక వ్యాధులకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. మధుమేహం, పార్కిన్సన్స్, హార్ట్ స్ట్రోక్స్ కూడా ఇవి వాడొచ్చని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది వినగానే అనిపిస్తుంది కదా, వెంటనే డబ్బులు కట్టేద్దామని. ఆగండి, అక్కడే అసలు కథ మొదలవుతుంది. కార్డ్ బ్లడ్ దాచడానికి 2 రకాల బ్యాంకులు ఉన్నాయి. మొదటిది పబ్లిక్ బ్యాంకులు. ఇది మన బ్లడ్ బ్యాంక్ లాంటిదే. ఉచితంగా దానం చేయొచ్చు. ఖర్చు 0. ఎవరికైనా మ్యాచ్ అయితే ప్రాణాలు కాపాడతారు. ఇది పూర్తిగా ఉచితం. అయితే మరి 1,00,000 ఎందుకు వసూలు చేస్తున్నారు? అదే రెండో దారి. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రెండోది ప్రైవేట్ బ్యాంకులు. ఇక్కడ మార్కెటింగ్ మొదలవుతుంది. మీ బిడ్డ రక్తాన్ని మీ బిడ్డకే దాచండి అంటూ ఏటా వేలల్లో, ఒక్కోసారి 1,00,000 వరకు కూడా వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్. ఇప్పుడు ఓ నిజం చెప్తా, ఈ 1,00,000 నిజంగా విలువైనదేనా? సమాధానం మీరు ఊహించినది. ప్రైవేట్ బ్యాంకులో దాచిన రక్తం అదే బిడ్డకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం చాలా తక్కువ. 1,00,000 ఒకరికి మాత్రమే అయితే పూర్తిగా ఇది వేస్ట్ అని కూడా అనలేము. ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇది నిజంగా విలువైనదే. ఇంట్లో ఓ పెద్ద బాబుకో పాపకో ఏదైనా జబ్బు ఉండి రెండో బిడ్డ రక్తం దాచితే తోడబుట్టువులకు మ్యాచ్ అయ్యే ఛాన్స్ కేవలం 25% మాత్రమే ఉంటుంది. ఇక ఫ్యామిలీలో జెనెటిక్ సమస్యలు ఉంటే తప్ప ఈ ప్రైవేట్ బ్యాంకు అంత అవసరం లేదని మెజారిటీ నిపుణులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ జనాల్లో చాలా తప్పుడు నమ్మకాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడే తెలుసుకుందాం. రక్తం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?
నెగిటివ్ డిగ్రీలో దాచితే ఎన్నాళ్ళైనా 23 ఏళ్ల తర్వాత తీసిన కణాలు యాక్టివ్గా ఉన్నాయని రీసెర్చ్ చెప్తుంది. ప్రతి రక్తాన్ని దాచుకోవచ్చా? లేదు. టెస్ట్లో స్టెమ్ సెల్స్ కౌంట్ సరిగా ఉంటేనే దాచుకుంటారు. బోన్ మారో కంటే బెటరా? అవును, బోన్ మారోకి 100% మ్యాచ్ కావాలి. కార్డ్ బ్లడ్కి కొద్దిగా మ్యాచ్ కాకపోయినా శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మీరు అసలు ఏం చేయాలి? ఇదిగో ఫైనల్ జవాబు. కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్కు మెడికల్ సైన్స్ సృష్టించిన నిజమైన వరం. అబద్ధం కాదు. కానీ ప్రైవేట్ బ్యాంకులో లక్షలు తగలేలా వద్దా అనేది మీ ఆర్థిక పరిస్థితి, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీని బట్టి మీరే నిర్ణయించుకోవాలి. అంత స్తోమత లేకపోతే ఆ రక్తాన్ని పారేయకండి. పబ్లిక్ బ్యాంకులకు దానం చేయండి. మన బిడ్డ రక్తం ఇంకొకరి ప్రాణం కాపాడితే అంతకంటే పుణ్యం ఏముంటుందో చెప్పండి. కానీ ఇది తెలుసుకోవడం సరిపోదు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఎలాగో చెప్తాను. గర్భధారణ సమయంలో మీ గైనకాలజిస్ట్తో దీని గురించి మాట్లాడండి. డెలివరీ రూమ్లో అకస్మాత్తుగా నిర్ణయం తీసుకునే కంటే ముందే ప్లాన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు? పబ్లిక్ దానం చేస్తారా? ప్రైవేట్లో దాచుకుంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుల కోసం వేణు ట్రూత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.